ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనము. అన్యులు నీ ప్రకారమును కొట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అన్యులు నీ ప్రకారము కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలియనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 5వ వచనంలో అన్యులు నిలవబడి మీ మందలను మోపెదురు, పరదేశంలో నీకు వ్యవసాయకులను నీ ద్రాక్ష తోట కాపురను ఒకుదురు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాళ్ళు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదురు. అప్పుడు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరని నువ్వు తెలుసుకుందువు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. జనములు నీవు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలో నుండి తీసుకుని వత్తురు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపం నిమిషం మాత్రం ముందున ఆయన దయ ఆయుష్కాలం అంచు నిలిచిన, సాయంకాలపున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున మీరు ఎలాగందురు, యెహోవా నువ్వు నా మీద కోపపడితివి, నీ కోపం చల్లారని నేను స్తుతించుచున్నాను, నువ్వు నన్ను ఆదరించి ఉన్నావు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7-8 వచనాల్లో నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చితిని, మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం. కుడివైపునకును ఎడమవైపునకును నువ్వు వ్యాపించెదవు, నీ సంతానం అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 13వ వచనం. నువ్వు లేచి సీయోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చును, నిర్ణయకాలమే వచ్చును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవేశైనా మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని విసర్జించిన ప్రభావ మాకు విముఖుడైన మా మీద కోపడం ప్రభావ, మీ కోపము నిమిషం మాత్రం ఉన్న తండ్రి, మీ గొప్ప వాత్సల్యత మమ్మల్ని అనుదినం ఆదరిస్తుంది ప్రభావ. దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని ఎంతో కాచి కాపాడమని, మీకు మహాకారంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన చేసి మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.